బీజేపీ పార్టీకి అయితే రాజా సింగ్ సార్ అయితే రాజీనామా చేసింది కదా. ఈ సారు రాజీనామా చేయగానే బీజేపీలో ఒక అలజడి మొదలైందని చెప్పాలి. ఎందుకంటే అరే రాజా సింగ్ కట్టరు ఆర్ఎస్ఎస్ భావాలు గలవాడు, అట్లనే హిందుత్వం గురించి మంచిగా మాట్లాడతాడు. ఇక బీజేపీలో మంచిగా గోషామాల నుంచి అయితే ఎమ్మెల్యే అయిండు, గైనెందుకు రాజీనామా చేసిండు అని చాలా మందికి అయితే అనుకున్నారు కదా. ఇక ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఇప్పుడు ఇలా రాజీనామా చేసి ఎన్నో చేరిక అవుతాడు, ఎన్నో పోతాడు అని అనుకుంటారు కదా. గట్లాంటి వాళ్ళకైతే సార్ అయితే ఒక ముచ్చట చెప్తున్నాడు. ఇప్పుడు నేనైతే బీజేపీలో రాజీనామా మాత్రమే చేసిన, హిందుత్వానికి కాదు. నేను పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా కూడా నేనైతే హిందువులతో అయితే ఉంటా, హిందువుగానే బతుకుతా, హిందూ కార్యక్రమాలను అయితే ప్రతి జాగాలకైతే పోతా. ఇక ఇంకొకటి, అటు బీఆర్ఎస్ లో జాయిన్ అవుతాడా, ఇటు కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడా అని కొంతమంది అనుకుంటారు కదా. నేనైతే బీఆర్ఎస్ లో జాయిన్ గాను, కాంగ్రెస్ లో జాయిన్ గాను. ఇక కాంగ్రెస్ గురించి చెప్తే అది అట్లాంటి పార్టీలో నేనెందుకు జాయిన్ అవుతా, నేను మోదీ గారిని, అమిత్ షా గారిని, యోగి గారిని ప్రేమిస్తా, వాళ్ళ శిష్యులు లెక్క ఉన్నా. ఇక వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తే అది చేసేందుకైతే నేను సిద్ధంగా ఉంటా. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నట్టయితే నా పాత్ర తప్పకుండా ఉంటది అని రాజా సింగ్ సార్ అయితే అంటున్నాడు.